గురుగారు, మన తెలుగు రాష్ట్రాల అదృష్టం కూడా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట దగ్గర భువనగిరి నుంచి రాముడికి కావాల్సిన ఏదైతే రాయి ఉందో మన తెలుగు రాష్ట్రం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన సేవకి. దాంతోపాటు రాముడికి కావాల్సిన మెయిన్ డోర్స్ ఏవైతున్నాయో అవి మన హైదరాబాద్ నుంచి వెళ్ళినాయి. రాముడికి కావాల్సిన బంగారు పాదాలు ఏవైతున్నాయో అవి మన హైదరాబాద్ నుంచి వెళ్ళినాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి మన వాళ్ళు అక్కడ వెళ్ళి సేవ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంత నైపుణ్యాన్ని రాముడు ఆయన సేవలో వినియోగించుకోవడం అని అంటే మనకి ఎంత అదృష్టం అయి ఉండాలి. రామచంద్రుడు ఉత్తర భారతదేశంలో జన్మించినప్పటికీ దక్షిణ భారతదేశం అంతా కూడా నడయాడినటువంటి ప్రదేశం ఇది. అంచేత శ్రీరామచంద్రుడు మనం తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు, అవును. ప్రపంచంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి కూడా ఆదర్శవంతమైన వాడు. అందుకు మన అదృష్టం అయి ఉండవచ్చు, ఆయనకి గుమ్మాల తలుపులు నిర్మించి ఉండవచ్చు, కానీ మన తలుపులు మారాలి. కేవలం తలుపులు మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి తలుపులు మారాలి. అవును. ప్రాంతీయవాదం ప్రమాదకరమైనది. విశ్వవ్యాపితమైనటువంటి ధర్మం వర్ధిల్లాలి, అదే సనాతని. అందుకు ప్రాంతీయంగా మన వంతుగా ఇక్కడ ఉన్నటువంటి రాయి ఆ రామాలయానికి వినియోగించినట్టయితే అది తప్పకుండా మన అదృష్టం. తెలుగువారిగా అదృష్టం, తెలివైన వారిగా అదృష్టం, తెలుగు తెలిపినందుకు అదృష్టం. అంతేగాని మన తలుపులు పెట్టినంత రాన్న మన తలుపులు మారకూడదు. మన తలుపులు విశ్వజనీకమైనది, విశ్వవ్యాపకమైనటువంటి సనాతన ధర్మం. అందుకే కుంచితమైనటువంటి ప్రాంతీయ తత్వాలు కానీ, భాషా తత్వాలు కానీ, విభేదాలు లేనటువంటి ధర్మమే మనకు ఆదర్శంగా నిలవాలి. ఈ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి రాముడి యొక్క ఆలయానికి, దాని నిర్మాణానికి మన వంతు కర్తవ్యంగా ఆ రాముడే ఆ అవకాశాన్ని కల్పించి మనల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సదా శ్రీరామచంద్రుడికి కృతజ్ఞులమై ఉంటాము ఈ తెలుగు రాష్ట్రాల తరఫున. గురుగారు, ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు రాముడు విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని చెప్పేసి ఒక ప్రచారం వచ్చింది. దాన్ని వెలిగించడం వల్ల జరిగే మంచి ఏంటి? అది అసలు ఎందుకు వెలిగించాలి? శరీరం అనేది పాంచభౌతిక నిర్మాణంతో కూడింది. పృథ్వీ ఆపహ తేజస వాయురాకాశమేవచ అంటుంది. అంటే పృథ్వీతత్వం అంటే నేల, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, ఈ 5 కలిస్తే శరీరం. ఈ శరీరం అనేటటువంటిది మనిషిని సుఖాల వైపు, భోగాల వైపు మళ్ళిస్తుంది. అలాంటి శరీరం పంచతత్వాలతో కూడినటువంటి శరీరానికి ప్రతీకగా 5 దీపాలను వెలిగించమన్నారు. అంటే నీలో ఉన్నటువంటి పంచతత్వాలు జ్యోతి అయి వెలిగి, అంటే ఈ పంచతత్వాలతో నిర్మాణమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని లోక కళ్యాణం కోసం, లోకానికి వెలుగునిచ్చేదానిగా, జ్ఞానాన్ని ప్రసరింపజేసేదిగా ఉండాలని భావనతోటి వారు ఈ 5 దీపాలను వెలిగించమన్నా అని ఉంటారు అని నా విశ్లేషణ. అంచేత మనం ఈ జీవితం, ఈ శరీరం అనేది, ఈ పంచభౌతికమైన శరీరం ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ కలిసిపోక ముందే ఒక వర్తిని పెట్టుకోవాలి. వర్తిత్వం అంటే క్యారెక్టర్. ఆ వర్తి, ఆ దీపంలో ఉండేది వర్తి. వర్తి అంటే వత్తి అంటుంటారు. ఆ వర్తిత్వం అంటే నీ లోపల ఉన్న పర్సనాలిటీ. పర్సన్ కంటే పర్సనాలిటీ ముఖ్యం. అంటే వ్యక్తి కంటే వ్యక్తిత్వం ముఖ్యం. ఆ వ్యక్తిత్వం వర్తి అయి అప్పుడు అది జ్ఞానం అనేటువంటి తేజస్సుని సమానంగా ఈ లోకానికి అందిస్తే అజ్ఞాన అంధకారాలు దూరం అవుతాయి. తద్వారా ఎదుటి వారికి దారి చూపించేదిగా ఉండాలి మన ధర్మం అని. మనలో ఉన్నటువంటి శరీరం ఉన్న పాంచభౌతికమైనటువంటి శరీరం ఉండగానే 10 మందికి ఉపయోగపడాలి అని ఆ వర్తి తెలియజేస్తుంది. 5 దీపాలు తెలియజేస్తాయి అని నా విశ్లేషణగా నేను భావిస్తున్నా ఒక యోగిగా. గురుగారు, కేవలం శరీరాన్ని భోగానికి కాకుండా యోగమయం చేయాలని ఆ పంచదీపాలని వెలిగించమని చెప్పి ఉండవచ్చు. గురుగారు, ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రొద్దున బ్రహ్మ ముహూర్తం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ సమయంలో అక్కడికి మనం అందరం వెళ్ళలేం, అక్కడికి దర్శించలేం. ఇప్పుడు తర్వాత ఎవరైనా దర్శించవచ్చు. కాకపోతే ఆ రోజున మన దేశంలో ఉన్న వాళ్ళైనా, విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న మనము ఏ ప్రదేశంలో ఉన్నా
ఎలాంటిది పాటిస్తే అందరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది? ఏం పాటించొచ్చు? శ్రీరామచంద్రుడి యొక్క జననం అభిజిత్ ముహూర్తంలో జరిగింది. అంటే మిట్ట మధ్యాహ్నం జరిగిందన్నమాట. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం గాని, శ్రీరామచంద్రుడి యొక్క జననం గాని, పట్టాభిషేకం గాని ఇవన్నీ కూడా మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో చేస్తారు. బ్రహ్మ ముహూర్తం నుంచి జరిగే క్రతువులు జరగవచ్చు సాయంత్రం వరకు. కానీ ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. జరుగుతుంది. అయితే ఈ అభిజిత్ ముహూర్తంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మనం అందరం కూడా విధిగా బ్రహ్మ ముహూర్తం లేచి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క శౌచాది కార్యక్రమాలు చేసి కాస్త అంతర్రాముడైనటువంటి మన అంతర్లీనంగా మన శరీరం అనేటువంటిది అయోధ్య. ఏ యోధుడు లోపల ప్రవేశించినది అయోధ్య. ఈ శరీరం లోపలికి ఎవరు ప్రవేశించగలరు? ఏ యోధుడు ప్రవేశించలేడు. శరీరం లోపల ఉన్నటువంటిది రమ ఆత్మ. ఈ ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేసే ప్రక్రియ సీతారామ కళ్యాణం. అంటే ఆనందాన్ని అనుభవించడానికి ఈ రామకథని మన ముందుకు తీసుకుని వచ్చారు. కథ అంటే ఆ శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు రాముడై అవతరించి నీ లోపలికి నీవు చేరేటువంటి మార్గాన్ని నిర్దేశించి తన పాత్రధారుడై నటించి మనకు అందించినటువంటి. అందుచేత ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ లోపలికి మీరు ప్రవేశించడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకుని శౌచాధికములు చేసుకుని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో దేవతా శక్తులన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ దేవతా శక్తులు మనలో ప్రవేశిస్తున్నాయని మనం ధ్యానావస్థలకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని అంతర్లీనంగా మీ మనోపలకం మీద ఆవిష్కరించి మీ ఆలయం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ శరీరం దేవాలయం అనుకుని ఆ దేవాలయంలోనే ఈ సీతారామచంద్రుల యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది అనుకుని మీరు ధ్యానావస్థలో దర్శనం చేసినట్టయితే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి ఆంజనేయ సహితుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడు మీ అంత మనోపలకం మీద దర్శనమిస్తూ ఆ సాక్షాత్తు అక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా మీరు ధ్యానావస్థలో అనుభవించినట్లయితే సాక్షాత్తు శ్రీరామ దర్శనం మీకు లభిస్తుంది. కాబట్టి ఈనాటి నుంచి కూడా ఈ భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఈ రామాలయం యొక్క శక్తి వలన ప్రపంచ శాంతి ఏర్పడాలని సతతము నిరంతరము యోగులమైనటువంటి మేము ఆకాంక్షిస్తూ ఈ ప్రపంచానికి శాంతి కావాలని మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా ప్రతి మనిషి కూడా ప్రార్థన చేసి ఆ భగవంతుని అర్థన చేసి మీ శరీరంలో ధారణ చేసి ధ్యానావస్థలో ఈ రామాలయాన్ని మీ దేహాలయంలో మీరు దర్శించాలని కోరుకుంటూ ఉన్నాను. చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే మీలాంటి సిద్ధులు, గురువులు ఈ అమూల్యమైన సమయం కేటాయించి మన ప్రజలకు మీ నోటి ద్వారా ఫైనల్గా ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నాను? అందరూ కూడా జాతి విభేదాలను వదిలి, వర్ణ విభేదాలను వదిలి, భాషా విభేదాలను వదిలి, ప్రాంతీయ విభేదాలను వదిలి, మత విభేదాలను కూడా వదిలి అందరి యొక్క అభిమతం ఒకటే, అందరం ప్రశాంతంగా జీవించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనేది భారతీయ సనాతన సాంప్రదాయవాదుల యొక్క లక్ష్యం. అందరం కూడా అహం భూమిపుత్ర అంటారు మన యొక్క వేదం. అంటే మనం అందరం కూడా భూమి మీద పుట్టినటువంటి వాళ్ళమే. అందుకు భూమి అనే తల్లికి భూమాత అంటాం. ఈ భూమాతలో ఉద్భవించిన ప్రతి జీవి కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. అంతేగాని ప్రాంతీయ విభేదాల కోసం ఏ మతాలు పుట్టవచ్చు కాక ఇది మతం కాదు, భారతీయ సనాతన సాంప్రదాయం. ఇది అందరి శ్రేయస్సు, ప్రపంచ శాంతి వర్ధిల్లడానికి, అలాగే ఈ విశ్వశాంతికి మూలం భారతీయ సనాతన సాంప్రదాయం. కాబట్టి అలాంటి సాంప్రదాయవాదులమైన మనం విభేదాలకు పోకుండా అందరినీ రక్షించేటువంటి ఏకైక ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ. అలాంటి రాముడి యొక్క ఆలయం పునఃప్రతిష్ఠ జరిగిందంటే ఏ మతం వారైనా వారి అభిమతాన్ని మార్చుకోవాలి. ఎందరో ముస్లింలు, ఎందరో క్రిస్టియన్లు ఈరోజు రామాలయానికి వస్తున్నారు. నేను కూడా అక్కడే ఉంటాను. ఈ ప్రతిష్ట జరిగే వరకు కూడా నేను అయోధ్యలోనే ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా
అయోధ్యని మీ అంతఃఫలకం మీద మీ యొక్క మానసికమైనటువంటి దర్పణాన్ని ఒకసారి మీరు ఆవిష్కరించండి. తప్పకుండా శ్రీరామచంద్రుడు మీ హృదయాలయాల్లో కూడా ఉండాలని, ఉంటాడని, సదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి హృదయాలే అంతర్రామాలయం. ఆ రామాలయాలన్నీ కూడా హృదయాన్ని వికాసం చెందించడానికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శ్రేయస్సుతో, సకల సుఖాలతో, సౌభాగ్యాలతో అంతర్లక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరాలని ఆకాంక్షిస్తూ ఆ సూర్య భగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు. ఓం శ్రీరామ్ రామాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సార్.